Hi friends, welcome to my channel. In this video we are going to know about the recipe book class, third class workbook activities one by one. See here is from 2.6. Yes. Write as many words as possible using the letters of given word. One has been done for you. వీలైన పదాలు తయారు చేయాలి. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కాన్వర్జేషన్ అనే దాంతో ఫస్ట్ యూనిట్లో చేసాం. ఎస్ ONE1 FOR 4 అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్చ్యూన్ అవుతుంది. ఇంకా చూసినట్లయితే FOR ఫర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం RAT ర్యాట్ అవుతుంది. NOT not. Remaining you have to do. Okay, now the second Roman. See here, here is a concept map about kitchen. కిచెన్లో ఉండే థింగ్స్ని మీరు రాసుకోవాలి. ఇక్కడ ఒకటి వాళ్ళు చేసి ఇచ్చారు స్టవ్ అని, మిగతా మీరు చూడండి హాట్ బాక్సెస్, బౌల్, కప్, ఫోర్క్, మిక్చర్. ఈ రకంగా ఈ వర్డ్స్ని ఈ సర్కిల్స్లో రాస్తారు. ఆ సర్కిల్స్లో రాయడన్నప్పుడు మీకు స్పెల్లింగ్స్ డౌట్ ఉంటే మీ టీచర్ హెల్ప్ తీసుకోండి. నౌ 2.7 డేట్స్ వేయడం మర్చిపోకండి. ఆ రోజు చేసినప్పుడు డేట్ వేసుకోండి. ఓకే, రైట్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ప్లూరల్ ఫార్మ్స్ రాయాలి. స్వీట్, స్వీట్స్, వెజిటేబుల్, వెజిటేబుల్స్, స్టవ్, స్టవ్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్. ఇక్కడ స్పెల్లింగ్ అది పెద్దగా మారే విధమైనవి ఏమీ లేవు కనుక సింగులర్ వర్డ్కి ఎస్ చేర్చి రాస్తారు. కొన్ని సందర్భాల్లో ఈఎస్ కూడా చేర్చాలి. అయితే ఈఎస్ చేర్చే వర్డ్స్ ఇక్కడ లేవు కదా, చూడండి, అబ్జర్వ్ చేయండి. అన్నీ కూడా డైరెక్ట్గా ఎస్ చేర్చి రాయండి. 9th వన్ చూడండి, స్లేట్, స్లేట్స్. ఈ రకంగా రాస్తారు. ఇప్పుడు రెండో రోమన్లో చూసినట్లయితే ఐడెంటిఫై ద సింగులర్ ఫార్మ్స్ ఎస్ అండ్ సర్కిల్ దమ్. సింగులర్ ఫార్మ్స్ని మీరు సర్కిల్ చేయాలి. చూసారు కదా, ఒకటి అక్కడ చేయబడి ఉంది. అలాగే ఎగ్ కూడా సింగులరే. అలాగే ట్రీ, వీటిని మీరు సర్కిల్ చేస్తారు. రైట్ సింగులర్ ఫార్మ్స్ టు ది వర్డ్స్ గివెన్ బిలో. అంటే ఇప్పుడు వాళ్ళు ప్లూరల్స్ అన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది, వాటికి మీరు సింగులర్ ఫార్మ్స్ రాయాలి. ఎస్ బుక్స్ అని ఇచ్చారు, ఇది ప్లూరల్, దీనికి బుక్. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే బర్డ్, కలర్స్, కలర్. ఈ రకంగా 10 కూడా మీరు వాటి యొక్క ప్లూరల్ ఫామ్ నుంచి సింగులర్ ఫామ్లోకి మారుస్తూ రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది థర్డ్ రోమన్. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మీ టీచర్ చేత కరెక్ట్ చేయించుకోండి. ఓకే, వీటన్నిటిని స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా రాసుకుంటూ ఉండాలి. ఓకే, నౌ ఐడెంటిఫై ద పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ దమ్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఒక పేరుకు తగ్గట్టుగా పేరును వాడకుండా వాళ్ళకు సంబంధించి అతడు, ఆమె, అది అని చెప్పే వర్డ్స్. అవి ఇక్కడ ఏంటి? ఐ, ఈ, షీ, ఇట్, ఇలాంటి వాటిని మీరు ఇక్కడ సర్కిల్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఐ యామ్, ఐ అనేది 2 సార్లు సర్కిల్ చేసుకోవాలి. అలాగే రెండో సెంటెన్స్లో ప్రవీణ్కి బదులుగా హీ లైక్స్ అని వాడారు. అక్కడ ప్రవీణ్ అనేది నౌన్ అయితే హీ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే మూడో దాంట్లో షీ. వీటి మూడింటిని మీరు సర్కిల్ చేసి ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు తర్వాత రోమన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అండర్లైన్ ద పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద గివెన్ స్పేస్. అంటే వాటి పర్సనల్ ప్రొనౌన్స్ గుర్తించి అండర్లైన్ చేసి కిందన మీకు వాళ్ళు ఇచ్చారు చూసారు, బ్లాంక్స్, స్పేస్ ఇచ్చారు చూసారు, అందులో రాయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో ఐ అనే దాన్ని మీరు బ్లాంక్స్లో రాసుకోవాలి. రెండో దాంట్లో ఏముంది? ఇట్ ఉంది, ఇట్. తర్వాత షీ, హీ. ఈ రకంగా వాటిని మీరు రాసుకుని ఉంచుకోవాలి. ఆ అండర్లైన్లో వాటిని రాయాలి. ఇప్పుడు రెసిపీ బుక్లో చూడండి, నెక్స్ట్ 2.9 చూస్తారు. 2.9లో ఏం చేయాలి? రాజు ఈజ్ ఏ, ఇక్కడ రీడ్ ద సెంటెన్స్ గివెన్, కీప్ ఫుల్ స్టాప్స్ వేర్ ఎవర్ నెసరీ అండ్ రీరైట్ దమ్. వాటిని మళ్ళీ రాయాలి. రాజు ఈజ్ ఏ కుక్, అక్కడ ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది.
హీ అనేది అక్కడ మీరు బిగ్ లెటర్ పెట్టి హ్యాజ్ ఏ స్మాల్ హోటల్, అక్కడ కూడా ఫుల్ స్టాప్. ఎవ్రీడే అనేది మళ్ళీ బిగ్ లెటర్ పెట్టి ఎవ్రీబడి లైక్డ్ ఫుడ్ ఇన్ హిజ్ హోటల్, అక్కడ మళ్ళీ ఫుల్ స్టాప్. అలాగే ఇక్కడ వన్ అనేది బిగ్ లెటర్ పెట్టి హీ గాట్ ఏ బిగ్ ఆర్డర్ టు కుక్ డిన్నర్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ, ఇదంతా కూడా ఒకటి రాసి ఒక ఫుల్ స్టాప్ పెట్టి దీని అంతటిని మళ్ళీ కిందన పాసేజ్ నీట్గా రాయించాలి. ఒక రీరైట్ ద పాసేజ్ యాజ్ ఐ హ్యావ్ షోన్ హియర్. ఓకే, నౌ ద సెకండ్ Roman is a conversation. Raju get an order for cooking dinner. See here. Here is a hint box to you to write the correct hint words in the conversation spaces. ఇక్కడ మీకు హింట్ బాక్స్ ఇచ్చారు. హింట్ బాక్స్ చూసుకుంటూ ఆ కాన్వర్జేషన్ బాక్స్ని మీరు ఫిల్ చేయాలి. దాన్ని మీరు ఒకసారి ఇక్కడ ఎలా చేయాలో చూడండి. ఓకే, రాజు, హలో, ఈజ్ ఇట్ రాజుస్ హోటల్? ఎస్, రాజు స్పీకింగ్. విల్ యూ ప్లీజ్ టేక్ ఎన్ ఆర్డర్? ఎస్, ఫర్ విచ్ డేట్? ఫర్ ద నెక్స్ట్ సండే. ఎస్, షూర్. హౌ మెనీ ప్లేట్స్? 500 plates. Okay, come in the evening and pay the advance. Okay, థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్. ఇలాగా కాన్వర్జేషన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు రెసిపీ బుక్లో మనం తర్వాత వచ్చిన వర్క్షీట్లో ఈ యొక్క సబ్స్టిట్యూషన్ టేబుల్ని నింపాలి. పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ రాయండి. ఎస్, ఇది ఈజ్ ఎ రిక్వెస్ట్ ఫార్మ్స్. మే ఐ అనేది రిక్వెస్ట్లో ఉంటుంది, దాన్ని మీరు రాయాలి. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, మే ఐ యూజ్ యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ ఎరేజర్, లైక్ దట్. మే ఐ కమ్ టు క్లాస్ రూమ్, మే ఐ కమ్ ఇన్ టీచర్, మే ఐ కమ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ రకంగా మీరు అడుగుతారు కదా, వాటిని రాస్తారు. ఇక్కడ టీచర్ పార్ట్ ఏంటంటే డిక్టేషన్. ఈ రెసిపీ బుక్లో వచ్చిన వర్డ్స్ని టీచర్ మీకు డిక్టేట్ చేసి వాటిని మీకు కరెక్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది. ఇక్కడ ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. టేక్ ఏ బౌల్ అండ్ పూర్ సమ్ వాటర్ ఇన్ ఇట్, యాడ్ సమ్ టీ పౌడర్ అండ్ మిల్క్ టు ద వాటర్, పుట్ ద బౌల్ ఆన్ ద స్టవ్, యాడ్ సమ్ షుగర్ టు బ్రింగ్ స్వీట్నెస్, బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఫిల్టర్ ఇట్, నౌ ద టీ ఈజ్ రెడీ టు డ్రింక్. ఇది పాసేజ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద పాసేజ్ అబౌట్? ద పాసేజ్ దేని గురించి? ఓకే, అబౌట్ మేకింగ్ టీ. ఎస్. ద సెకండ్ వన్, వాట్ ఐటమ్స్ డూ వీ నీడ్ టు ప్రిపేర్ టీ? ప్రిపేర్ చేయడానికి ఏంటి ఉండాలి? టీ పౌడర్, మిల్క్, షుగర్, వాటర్, ఈ రకంగా రాస్తారు. డూ యూ లైక్ టీ? ఇప్పుడు ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, యూ సే ఎస్ ఐ లైక్. నో, దెన్ ఐ డోంట్ లైక్ అని చెప్పాలి. నో, ఐ డోంట్ లైక్ టీ. వాట్ ఈజ్ యాడెడ్ టు మేక్ స్వీట్? అంటే టీని స్వీట్ చేయడానికి ఏ షుగర్ వాడారు? హూ టేక్స్ టీ ఇన్ యువర్ హోమ్ అన్నదానికి ఆన్సర్ కింద మామ్, డాడ్, సిస్టర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.